పంచాయతీ కొత్తపట్నంలోని తెలుగుదేశం జనసేన కలిసికట్టుగా ఏర్పాటు చేసుకున్న సంక్రాంతి శుభాకాంక్షల బ్యానర్ ని అర్ధరాత్రులు పిరికి పందల్లాగా దొంగల్లాగా వచ్చి తగలబెట్టి మళ్ళీ చెప్పాను కదండి, ఒక సునకానందం పొందుతున్నారు. ఏ ఒక్క తెలుగుదేశం కార్యకర్తని ముట్టుకునే ధైర్యం లేక, తెలుగుదేశం నాయకుల ఇంటికి అడుగు పెట్టే ధైర్యం లేక అర్ధరాత్రులు అప్పలరాజు గారు పశువుల మంత్రి గారి పెంపుడు జంతువులు చేస్తున్న పని. పలాస నియోజకవర్గంలో దాదాపు 12-13 గ్రామాల్లోనూ మన జనవరి 1 నుంచి ప్రతి రోజు ఎక్కడో దగ్గర చేస్తున్నారు. మరి చేసిన దగ్గరల్లా మళ్ళీ ఫ్లెక్సీలు తెలుగుదేశం కుటుంబ సభ్యులు ఏర్పాటు చేసిన అదే పని చేస్తున్నారు. ప్రజలు దృష్టికి తీసుకొని వస్తున్నారు, పోలీసులు దృష్టికి తీసుకొస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఎప్పుడూ లేని ఒక రౌడీయిజం అరాచకం దొంగతనంగా చేసిస్తున్నాడు అప్పలరాజు గారు. 2 నెలల్లో సీటు పోబోతుందన్న ఒక ఫ్రస్ట్రేషన్ తోని సునకానందం పొందుతూ తప్పుడు పనులకి తెరదీస్తున్నారు. 2 నెలలు వీటన్నిటికీ సమాధానం ఎలా చెప్తామో ప్రతి టీడీపీ కార్యకర్త వడ్డీతో సహా తెలియజేస్తున్నాము. దయచేసి ఇలాంటి పనులు మళ్లీ జరిగితే రేపటి నుంచి ప్రతి వైసీపీ ఫ్లెక్సీ కూడా అదే ఊర్లో తగలబడతారండి. ఎవరి మీద కేసులు పెడతాడో ఎవరు పెడతాడో మేము చూస్తాం. వైసీపీ మీద కేసులు లేనప్పుడు టీడీపీ మీద కూడా పెట్టే ధైర్యం ఎవరు చేయలేడు. వాళ్ళగా చెప్పకుండా చేసే కాదు, చెప్పి మరీ చేస్తాం. మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ను ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. పంచాయతీ కొత్తపట్నంలోని తెలుగుదేశం జనసేన కలిసికట్టుగా ఏర్పాటు చేసుకున్న సంక్రాంతి శుభాకాంక్షల బ్యానర్ ని అర్ధరాత్రులు పిరికి పందల్లాగా దొంగల్లాగా వచ్చి తగలబెట్టి మళ్ళీ చెప్పాను కదండి, ఒక సునకానందం పొందుతున్నారు. ఏ ఒక్క తెలుగుదేశం కార్యకర్తని ముట్టుకునే ధైర్యం లేక, తెలుగుదేశం నాయకుల ఇంటికి అడుగు పెట్టే ధైర్యం లేక అర్ధరాత్రులు అప్పలరాజు గారు పశువుల మంత్రి గారి పెంపుడు జంతువులు చేస్తున్న పని. పలాస నియోజకవర్గంలో దాదాపు 12-13 గ్రామాల్లోనూ మన జనవరి 1 నుంచి ప్రతి రోజు ఎక్కడో దగ్గర చేస్తున్నారు. మరి చేసిన దగ్గరల్లా మళ్ళీ ఫ్లెక్సీలు తెలుగుదేశం కుటుంబ సభ్యులు ఏర్పాటు చేసిన అదే పని చేస్తున్నారు. ప్రజలు దృష్టికి తీసుకొని వస్తున్నారు, పోలీసులు దృష్టికి తీసుకొస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఎప్పుడూ లేని ఒక రౌడీయిజం అరాచకం దొంగతనంగా చేసిస్తున్నాడు అప్పలరాజు గారు. 2 నెలల్లో సీటు పోబోతుందన్న ఒక ఫ్రస్ట్రేషన్ తోని సునకానందం పొందుతూ తప్పుడు పనులకి తెరదీస్తున్నారు. 2 నెలలు వీటన్నిటికీ సమాధానం ఎలా చెప్తామో ప్రతి టీడీపీ కార్యకర్త వడ్డీతో సహా తెలియజేస్తున్నాము. దయచేసి ఇలాంటి పనులు మళ్లీ జరిగితే రేపటి నుంచి ప్రతి వైసీపీ ఫ్లెక్సీ కూడా అదే ఊర్లో తగలబడతారండి. ఎవరి మీద కేసులు పెడతాడో ఎవరు పెడతాడో మేము చూస్తాం. వైసీపీ మీద కేసులు లేనప్పుడు టీడీపీ మీద కూడా పెట్టే ధైర్యం ఎవరు చేయలేడు. వాళ్ళగా చెప్పకుండా చేసే కాదు, చెప్పి మరీ చేస్తాం.